Daily. Taste the Daily. విల్లు ఎవరి మీదికో ఎక్కు పెడితే బాణం చివరికి ఇంకెవరి గుండెల్లోనే గుచ్చుకుంది. వైసీపీ ప్రభుత్వం అప్పుడెప్పుడో మర్యాద ఇవ్వలేదన్న సబ్జెక్టు మధ్యలో బాలయోధులైన డైలాగ్తో మెగాస్టార్ని హర్ట్ చేసింది. చిరంజీవి క్లారిటీ తోటి మ్యాటర్ క్లోజ్ అవుతుందా, రాజకీయంగా మరింత రాజుకుంటుందా? ఆయనేదో చెబుదామనుకున్నారు, అది మరోలా టర్న్ అయింది. ఫస్ట్ షాక్, గేట్ దగ్గర కారు ఆపేశారు, అందరూ దిగి నమ్మన్నారన్నారు. లోన సెకండ్ షాక్, ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్, సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో మంచి మర్యాద అనేదే లేదని చెప్పాలనుకున్నారు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. చిరంజీవి బృందానికి గతంలో ఎదురైన అనుభవాన్ని అందుకే అసెంబ్లీలో ప్రస్తావించారు. చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? అక్కడితోనే ఆగితే శుభం కార్డు పడేదేమో, కానీ తేడా కొట్టింది. బాలయ్య డైలాగ్తో మ్యాటర్ అసెంబ్లీ గేటు దాటింది. అప్పుడెప్పుడో జరిగిన విషయాన్ని కామినేని శ్రీనివాస్ ఎందుకు ప్రస్తావించారో గానీ దాంతోనే వివాదం మొదలైంది. కామినేని కంప్లీట్ చేశారో లేదో బాలయ్య అందుకున్నారు. కామినేని వర్షన్ తప్పని చెప్పేశారు. కామినేని వ్యాఖ్యలను తనదైన స్టైల్లో ఘాటైన డైలాగ్స్ తో ఖండించారు. బాలకృష్ణ ఆ స్థాయిలో మాట్లాడడంతో చిరంజీవి కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రముఖుల్ని పిలిచి అవమానించారని పదే పదే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీ నేతలే భిన్న వాదనలు వినిపించడంతో చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో ఎలాంటి అవమానం జరగలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ చర్చకి ప్రత్యేకించి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పరిశ్రమ తరపున ఆయన ప్రత్యేకించి మా ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన చూపిన చొరవతోటి ఉభయత్ర అన్ని రకాలుగా లాభదాయకంగా ఉండేలాగా, ఆమోదయోగ్యంగా ఉండేలాగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజున మమ్మల్ని అందరినీ సంతృప్తిపరిచింది. అప్పట్లో తమ బృందానికి ప్రభుత్వ పెద్దలు సాదరంగా స్వాగతం పలికారన్నారు చిరంజీవి. తాను చెప్పడం కాదు, అప్పట్లో జరిగిన చర్చలకు అందరూ సాక్ష్యమే అన్నారు. పైగా సీఎం సామాన్యుడు, ఎవరైనా తన ధోరణి ఇదే అంటూ బల్లగుద్ది చెప్పేశారు మెగాస్టార్. ఎప్పటినుంచో ఉన్న టాపిక్ ని అసెంబ్లీలో కామినేని కెలికారు. విని వదిలేస్తారనుకున్నారు గానీ బాలయ్య రియాక్షన్ ఆ రేంజ్ లో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు. అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే. బాలయ్య కామెంట్స్ కి చిరంజీవి ఆన్సర్ తో ఇష్యూకి ఫుల్ స్టాప్ పడుతుందా, లేదంటే మరో కొత్త రాజకీయ వివాదంగా మారుతుందా అన్న చర్చ మొదలైంది ఇప్పుడు.